నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఎకరానికి 40,000 చొప్పున 10 ఏళ్ల పాటు కౌలు చెల్లిస్తామని రాజధాని రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక్కో కుటుంబానికి 1,50,000 రూపాయల మేర వ్యవసాయ రుణమాఫీ చేయనున్నట్లు రెండో విడత భూ సమీకరణపై రాజధాని రైతులతో సమావేశమైన సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 24 గ్రామాల పాత రైతుల నుంచి కాస్త వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సంవత్సరానికి 1 లేక 2 పంటలు పండించే రైతులకు ఎకరానికి 40,000 ప్రకటించడం ఏంటి అని వారు వారిస్తున్నారు. 3 పంటలు పండించే రైతులకు 30,000 ఇవ్వడం పట్ల డిమాండ్లు పెరుగుతున్నాయి. వారికి కూడా సమానంగా వేతనాన్ని పెంచాలని రైతులు కోరుతున్నారు. సీఎంతో భేటీలో తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన 10 గ్రామాల రైతులు పాల్గొన్నారు. రెండో విడత భూ సమీకరణకు భూములిచ్చిన రైతులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కౌలును ప్రకటించారు. అంతేకాకుండా ఏడాదికి 3,000 చొప్పున కౌలును పెంచేందుకు అంగీకరించారు. ఆయన రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులెవ్వరికీ కూడా అన్యాయం జరగదని సీఎం చంద్రబాబు రైతులందరికీ హామీ ఇచ్చారు. ఈ భూముల్లో ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించే బాధ్యత తనదని చెప్పారు. రైతులే బ్రాండ్ అంబాసిడర్లుగా మారి భూ సమీకరణ ప్రక్రియను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మాణం, అదేవిధంగా ఆ తరువాత ఆ ప్రాంతాన్ని సైబరాబాద్గా అభివృద్ధి చేయడంతో అక్కడ జరిగిన అభివృద్ధి, అప్పట్లో లక్షల్లో ఉన్న భూముల విలువ ఇప్పుడు కోట్లలోకి చేరడం వంటి పరిణామాల్ని సీఎం చంద్రబాబు ఉదహరించారు. అదే రీతిలో అమరావతి సైతం అంతకు మించి అభివృద్ధి చెందుతుందని సీఎం తెలిపారు. అమరావతికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే చట్టబద్ధత కల్పించామని స్పష్టం చేశారు సీఎం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని భూ సమీకరణకు సహకరించాలని రాజధాని రైతులకు సీఎం విజ్ఞప్తి చేశారు. కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందించడంతో అమరావతి నిర్మాణం మరింత రెట్టింపు వేగంతో జరుగుతోందని చంద్రబాబు తెలియజేశారు. ఈ సమావేశంలో ఎండ్రాయి, పెదమద్దూరు, వైకుంఠపురం, కర్లపూడి, పెదపరిమి, వడ్లమాను, హరిశ్చంద్రాపురం గ్రామాలకు చెందిన 70 మంది రైతులు పాల్గొన్నారు. ఈ భేటీలో కౌలు పెంపు, రుణమాఫీ వంటి అంశాలపై వారి డిమాండ్లను చంద్రబాబు ప్రధానంగా ప్రస్తావించారు. దానిపై పురపాలక శాఖ మంత్రి నారాయణ, తాడికొండ, పెదకూరపాడు ఎమ్మెల్యేలు తెనాలి శ్రవణ్ కుమార్, భాష్యం ప్రవీణ్లతో సీఎం చంద్రబాబు విడివిడిగా సమావేశమై చర్చించారు. ఇక కౌలు పెంపు, రుణమాఫీ ప్రకటన చేయడంతో రైతుల చప్పట్లతో వారి హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. తమకు అభివృద్ధి చేసిన స్థలాన్ని ఇన్నర్ రింగ్ రోడ్డుకు లోపల ఇవ్వాలని కర్లపూడి గ్రామస్తులు కోరారు. తమకు ఒకే చోట స్థలాలు ఇవ్వాలని ఎండ్రాయి, పెదమద్దూరు, కర్లపూడి, వైకుంఠపురం గ్రామాల రైతులు విజ్ఞప్తి చేశారు. కానీ వాటిపై సీఎం స్పష్టమైన హామీ ఇవ్వలేదని సమాచారం.